విసురు కొడతా ఎక్కువ తక్కువ చేసేటే ఎప్పుడు చెల్లులు ఉన్నాయి ఇక్కడ బద్దలు బాసినైతే ఏడుపులు రావాలి బద్దలు బాసి అయితే ఫోన్ చేస్తే ఎందుకు అత్తలేవు అన్నది కూడా అడగద్దా అని అవసరం లేదు ఏదో కారణం మీద అత్తలేడు అయితే అంతా ఏడు ఒక్కడ ఉంటే పోయేదానికి అంతేనా మరి ఏడికి అత్తడాట మరి చెప్పు పోవాలి మరి ఏడికి అత్తడాట అదనే చెప్పి ఏడు దాకా అత్త 4 దాకా అత్తాడ పోతే పుచ్చకాయ తెమ్మని పుచ్చకాయ నువ్వు కాదు రాంగ పుచ్చకాయ తెమ్మని అంటాను నాగరంకి పోతే మరి నాన్న బండి మీద పడగొడుతున్నాడు పోతలా నువ్వు రావద్దు నువ్వు వచ్చేయంటే మరి మంచి కూడా చెప్తాడా నాకు మిరపకాయ బతున్నా ఉన్నాయి రొయ్యలు పడగొడతాను ఇద్దరిని రొయ్యూరు పడగొట్టకు మేము పోతాం పడగొట్టతారు కాదే నువ్వు మొత్తం గెలిచి నువ్వు దానికి పోగులేదు అనుకుంటావని నా మాట వాడితే మరి చిన్న కోపం రాదు పోయే రోజు కూడా ప్రశాంతంగా పోయే రోజు నీ గొడవ నువ్వే చేస్తాను మేమేం చేస్తాం కాకపోండి నువ్వు ఇప్పుడు వస్తుంది అడుగు మరి ఎందుకంటే రమ్మంటే మరి ఇప్పుడు అడుగు తప్పే ఉన్నది నా మాట మీద వస్తారా అయితే మరి తలుగుతే అలగనే తలగలేక దానికి లేని బాధ మనకి రేపు ఆపద వచ్చినప్పుడు ఏమైనా చెప్పినప్పుడు దాన్ని చూస్తా అప్పుడు చెల్లా నువ్వేం అక్కడ అవసరం రాదు ఆపది ఎప్పుడన్నా ఇప్పుడు చిన్న బాబు కొట్టుడు ఏమైనా నచ్చి బాధలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం ఉండదు ఎన్ని సంవత్సరాలు అయితే పెళ్ళి 2-3 సంవత్సరాలు ప్రేమ కొని చూస్తాను 5-6 సంవత్సరాలు అయినాక ప్రేమలు మొత్తం పోతాయి వచ్చే మంది కుటుంబాలు చూసుకుంటారు ప్రేమలు చూసుకుంటాయి కొత్తగా ప్రేమలు ఉంటాయి పిల్లలు అయ్యేసేపు 2-3 అయ్యేసేపు ప్రేమ చూస్తాం తర్వాత దూరుతాం అంటే అన్ని చెడచ్చినప్పుడు ఊగా చెల్లి పంచం చెప్పిస్తా ఎక్కువ తక్కువ మాట్లాడండి అంత దమ్ముండే నాకు పంచాలు పెట్టి పెద్ద మనిషి ఊరుకు ధర్మారాన్ని నువ్వే పెద్ద మనిషి నువ్వు తినేవాళ్ళ పోండి అంత చక్కగా చెప్పేటోళ్ళు లేలే కానీ హలో ఓ చుట్టి రారాడు ఇక్కడ ఇంటికి ఎందుకంటే అక్కడ మధ్య లేదు కాక ఆ మిరపకాయలను ఈ గడపడిన రొయ్యి రత్తా మరి నేను అక్కడ దింపుతా పట్టుకోరా రొయ్యి వరకు ఇలా తీసుకొని వస్తా ఏమంటాడు మరి ఏం లేదు రాదట ఎప్పుడైనా పోతే నేనే పోతా 4 రోజులు పోయి మిరపకాయలను అవి బత్త పట్టుకొని వస్తా కానీ వాళ్ళు రాకుండా మరి నేను పోనా నేను కూడా కట్టెలు గొడవ చేస్తా పువ్వు అది నాకు కూర రాని కట్టారా అని చెప్పు అన్ని పెట్టినా అన్ని పెట్టి ఎవరే నువ్వు చెప్పినారు అవి నీకు తాగిండు ఎట్లున్నాయా కమ్మన్నాయా పోయిన అందరికి పోయిన కడుపుంటే తాగుంటే బువ్వ కూర తినుండి ఎంజాయ్ ఉండాలి అలా ఇవాళనే పోతావా అనే ఇవాళనే పోతావా 2 రోజులతో నువ్వు ఎందుకు అంత రేపుతాను ఈ కుండలు బువ్వలు గమ్మది కాదు ఇక్కడ మీద పడితే కాలుతాయి చెల్ల చెల్ల మంచిది అంటే గట్ల చేస్తాను చెల్ల మంచిది కాదు చెల్ల అసలే చెడ్డది తాగాలి
అందరికి గౌరవించాలి. మనం ఏంటంటే పక్కన ఉండాలి. మరి పప్పు కూర తిన్నాక పోండి. పప్పు కూర కాదు, ఏ కూర తినిపోదు. పప్పు కూర ఇప్పుడు అంటానంట అది. నాకద్దు. నీకోసమే పాలు కాసి లేకుంటే మీరు టీ కాదు. తాగేటట్టు లేని పాలు. నీకు పోతావు సలాడుతావు ఇట్లా బయటికి రాండి. బయటికి రాబడా బయటికి రా. అందరు రండి బయటికి రండి. గుద్దలు వండుతాను. ఇది 3వ పాయింట్ 4వ పాయింట్ తాగండి. అవు నా మీద పడుతుంది, నీ మీద పడుతుంది. అంత కథ బుద్ధి రావద్దు. మేమంటే ఏంది చెల్లా అది అయిపోతే ఇంకింత తాగే కడుపు నిండా. అందరు తాగుతారు కానీ చూస్తాను. ఊరోళ్ళందరూ ఎవరు చూడాలి. మేము గమ్మతిగా మాట్లాడతాం సమాజం లెక్క. నన్ను అయితే తప్పంటే వేస్తే, ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడతాను. నేను ఎక్కడైనా అంతే తప్పు దాంట్లో పోను. నేను ఒకతో మాట పాడ తప్పును నేనా నేను లొల్లి చేయలేదు. ఎట్లా ఇప్పుడు మీ అన్నయ్యకి అచ్చుడు తప్పేనా? ఎందుకు రాడు అని నేను అడిగినా. ఓ రంజిత్ అన్న చెల్లెను ఒక్కటైనా మీ ఇద్దరు కలిసి 4 రోజులు పోండి అక్కడికి. ఆయన ఒక 10 రోజులు నువ్వు ఉంచుకుంటే గొప్ప. నాకు మీ ఇద్దరు గొడవ రాకుండా ఉంటే సంతోషమే. ఇక్కడ నేను లొల్లి చేస్తూ ఉండాలి. అట్లా నేను బతిలాంటి తీసుకు 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా. గర్ర బాగున్నదని నాకు చెప్పాలి. మీరే గర్ర మంచాలి. తీసుకోపోండి ఆడ జయనం వస్తుంది. ఎందుకని చెప్పాలి, కొత్త ఇల్లు కాబట్టి మీ మాట ఉంటాడు కాబట్టి. నేను తీసుకొస్తే మళ్ళీ ఆయమట వస్తా ఉండే. ఇక తీసుకుపోయి 6 రోజులకు వస్తా పోండి. ఆడ నా పని పెట్టున్నది కాపీ. ఇది ఎవరా కాపీ? ఇది ఎవరు ఇచ్చిండ్రు? అంగన్వాడి వాళ్ళు ఇచ్చిండు నీకు. ఇది నీదే. నీ పాలే తాగుతానా? ఇవ్వాలి కాయాలంటే నేనే కాసిన. నేను కాసిన అంత గొడవ పెట్టినా అందరు తాగుతూనే ఉన్నాను. అట్లుంటది నా ప్రేమ. చెప్పునంటే మీ అన్న ఎత్తలేడు కాబట్టి బాధ అనిపిస్తుంది. మళ్ళీ మీరు బాధ అవసరం లేదా? ఇంటికి పోయినా కాదు వన్ నువ్వు ఎందుకు రాలేదు? వాళ్ళు బాధపడలేదు. సాతాన అయితే లేదా? ఏ తండ్రి తల్లి లేకుండా కూడా పువ్వ పెట్టేటోళ్ళు లేడు. తీసుకొచ్చి బట్టలు పెట్టేటోళ్ళు లేడు. మిమ్మల్ని శోధించి సాధించేటోళ్ళు లేడు. నేను ఏదో గొప్పగా అన్నిటికి సాధించి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాను. పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు, పువ్వంటే పువ్వ, కాపీ కాపీ, ప్రతి ఒక్క దానికి సహకరిస్తాను. కట్నానికి కట్నం, ప్రతి దానికి ఏమైనా తప్పు చేస్తే నన్ను ఏమైనా అడగచ్చు. బయట అప్పులుండి కూడా మిమ్మల్ని అందరూ సహకరిస్తాను. మనోళ్ళు కాబట్టి మాట రావద్దని. నేను తప్పు చేసేది ఏమి ఉండదు. 300 కాదు ఎప్పుడన్నా నంచుకుంటే ఇంకా 5,000 రూపాయలు 500 చాలా డబ్బులు ఇస్తాం. బీ పెరిగిందంటే లేవదు. ఇట్లా టిక్కలు వేస్తే మన ఇంటి వాళ్ళ నాకు టిక్కలు వేస్తుంది. బయట కూడా ఇంత నాకు లేవదు. మంచిగా అందరికి మంచిగా పిలుస్తాను, మంచి గౌరవం ఇస్తాను. నన్ను ప్రతి ఒక్కరు ఇంటి పక్కోళ్ళు కానీ ఇంటి వెనుకోళ్ళు కానీ ఇవ్వాలన్నా నన్ను అన్నాను అడిగి రాపోండి. మంచి మజా తిరుగుతారు. నేను తాతని అడగాల. తాత నేను మంచిగా చెట్టు అడగాల. మేము ఒక చోట అడిగి చూస్తా. ఒకవేళ నాది అబద్ధం అయితే పెద్ద మనిషిని చెప్తారు కదా సమయం అయితే
కోళ్ళ పని అంటే మరి వాళ్ళకు గింత చేపడినాడు పనికి పోవాలి పువ్వలేదు రోజు వస్తాయి మనకు కాపీ కావాలి అన్నం కావాలి కూర కావాలి ఎవరైనా తెచ్చిస్తారా ఊరోళ్ళు తెచ్చిస్తారా మరి ఒక పూట అడిగి ఇవాళ అడిగి పెట్టా అన్నం నాకు అడిగి ఒక పూట మా నాన్న కన్నా లేదానికి ఇట్లా అడిగి అడుగురా ఎవరు పెట్టరు చేరుతున్నా మాట్లాడుతున్నా అదే అదే ఏంగా తాగుంటే కప్ప తాగుంటే ఎందుకంటే ఇక లొల్లి చేసిన మధ్య ఇలా పోతాను కాబట్టి మీకు మంచిగా ఏంటంటే నన్ను చెడు చేసిపోతాను పప్పు కూర అండి బండి పప్పు కూర కూడా నేనే చేసి పెడతాను చేస్తాను మరి కోడిగుడ్లు తింటలా కోడిగుడ్లు నీ కోడిగుడ్డు నీకే కారం కాదు పప్పు పప్పు తినా నేను లేట్ అవుతాను ఇప్పుడే మరి కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా కోడిగుడ్డు ఆమ్లెట్ నీకు కోడిగుడ్లు కావాలా పప్పు కావాలా చెప్పు కోడిగుడ్డు నీకే ఏం కారం తింటావు కూర బువ్వాయ చెప్పిన ఉండలేదు బువ్వ అయింది కూర అయితే అయిపోద్ది అవసరం లేదు మీరు అని రాకుండా ఇంటికి పడకూడదు నేను అంత గొప్ప ఆయనతో అవసరం ఏం లేదు గట్టిగా అంటే నాకు బయట నాది మెల్ల తోలేని అత్త తీసుకొచ్చాను కాదే లేట్ అయితే అట్లా నా ఇంటికాడ పడగొడతాడు ఇంకా అంతకన్నా మంచిగా వెళ్ళడు ఒక్కదాన్ని నేను ఎప్పుడు తోలేదు మా బాధ అవుతుంది ఇంతవరకు తోలే ఎప్పుడు కూడా ఇంతవరకు నీ చిన్నప్పటి కానీ నేను ఒక్కదాన్ని ఎక్కడికి తోలే అందుకనే కొలుపు నాకు అద్దు తాగనన్న తాగు పూకలు ఉల్లి చేయకండి నాకు తలకాయ వస్తాను రాత్రిస్తాను ఎందుకో బువ్వ తినలే నా అందుకనే తలకాయ నొత్తాను తలకాయ వచ్చింది ఏడ తిన్నా రాత్రి గింత అంత వేసుకొని తింటే అది నాకు తలకాయ వచ్చి తినబుద్ధి కాలే పడదాకా తిన్నాడు మళ్ళీ నాకు కూడా తలకాయ వచ్చింది నైట్ అంతా మరి బాగా సీడు కదురుతాను కదా సీడు కంటే నువ్వు సీడు ఉన్నావు నేను సీడుకున్నా చెప్పు అదరద్దని చెప్పు నాకు తాగుతా దాన్ని కూడా మాట్లాడి చెప్పు కోడిగుడ్డు మరి ఉడకబెట్టినా ఆమ్లెట్ వేసినా మరి నీకు ఉడకబెట్టినా కారంతో ఎట్లా తింటావు కడుపులో మంట వస్తుంది ఎండకు కాళ్ళు వస్తుంది అదే చెప్పు తినేది కూర తినాలి పప్పు కూర తినాలి నువ్వు కొడుకుంటాట తిను నేను ఏదో ఒకటి తింటా నాకు అవసరం నీకు చెప్పండు మీకు ఇంతకాలం చూస్తారు వాళ్ళు ఎంత పిచ్చి నువ్వే బాగా చేస్తాను నేను ఎగిరితానా మిమ్మల్ని నేను దాని పీట దాని ఎగిరితానా కరెంట్ బీరాండు తీగలు బీగలు అవ్వాలి నేను దాన్నేనా మీరు దాన్ని నీదే కదా నువ్వెక్కడ పీట ఎగిరితాను వాళ్ళు కరెంట్ నిన్న తలుపుకే చొత్తింది తలకాయలు వచ్చింది చూసి డబ్బులు ఇవ్వాలి ఇస్తాను మీ దగ్గర లేవా నా దగ్గర ఉన్న కాడికి ఆ పోగులు బట్టలే కుట్టింది రూపాయి లేదా చూసి తీసుకుంటానికి అదైనా 2000 అప్పు తీసి సిగ్గుపోద్దని మీకు ఇచ్చిన ఎక్కువ మట్టకి డ్రెస్ కమ్మలి నువ్వు చెప్పండు
వెళ్ళే మరి ఏమనుకోడా ఇంటికి అతను వదిలే. ఇంటికైతే లొల్లి కాదే. లే నా నేనే మంచి సపరేట్ ఇక నాన్న నీ మంచి కోసం చెప్పింది. నా మంచి కొరకు ఎవరు చెప్పద్దు, నాకు ఎవరితో అవసరం లేదు. ఈ పిచ్చి వచ్చినాక నీకు ఇంత బలం ఇచ్చిన వాళ్ళు ఇంత బలంగా ఇచ్చిన వాళ్ళు అంటారు. నువ్వే మిక్స్ అవుతుంది. నువ్వైతే నీ డబ్బులు ఉంచుకో, ఈ కాడికి ఇయ్య కాలకు. నీ డబ్బులు వాళ్ళకి ఎక్కువై కూడా అట్లా చేస్తాను అనిపిస్తావు. నువ్వు ఇయ్యకు, బీరా కొనుక్కో, నీ డబ్బులు నువ్వే ఉంచుకో. ఎప్పుడన్నా హాస్పిటల్ కూడా అయితే కళ్ళన్నా ఏదన్నా ఒకటి తెచ్చి పోయి మా చెల్ల కొడియకు మా చెల్లతో మాట్లాడాలా. పప్పు పొయ్యిలు పెడతా ఆయనకు అన్నం కూర తినిపోయేది. మేము కారతో తినబోతాం. కారం తినకుండా కూర దొరుకుతుంది. కూర కావాలని లేట్ అవుతుంది. తొందరగా అయిపోతుంది. గ్యాస్ మీద తొందరగా అయిపోద్ది. కూర అవసరం లేదు. మరి ఎవరైనా అడుక్కొని రానా? ఇప్పుడు కూర పెడతా. వల్ల అవసరం లేదు. పెట్టినా అన్నీ తినా. ఇంకా ఇది ఈ తాత ఉన్నాడు, ఇంత కూర రాత్రి ఉంటే కూర అసలు నేను అడుగుతా. కూర అసలు ఏమది కూర ఇదానే తినే కమ్మ ఉంటుంది. మారానికి పోతుందా నాకు కథ తప్పే ఉన్నది. మీకంటే ఎక్కువ నాకేమున్నది. మరి మీరు తినిపోతా అడగచ్చి చెప్తాను. అడుక్కొని వస్తాడు తింటావా? ఎందుకు? నాకు వాళ్ళకి తెచ్చిన మరి కూర అయ్యే చెప్పుంటాను తినిపోండి, లేకుంటే అడగచ్చనే పెడతాను. కూరద్దు నాకు ఏదద్దు, నేను కారపొడి తినిపోతా. ఈడ ఉన్నంత చెప్పు నాకు గొడవే. ప్రశాంతంగా పోదని నాకు ఏం లేదు. నా మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. గొడ్డు ఎవరు పెడతాను? నేను ఎప్పుడు పెడతాను? నువ్వే నేను అట్టి కదా. వాళ్ళు పెట్టినా వాళ్ళు పెడతాను. కాదు తాగా లేదా? తాగు ఎందుకు మెల్ల తాగు. నీకెందుకు కొంచెం తాగు, బొత్తరి ఇంకో ఇంక పోసుకొని తాగు. ఇంకా బొచ్చ ఉన్నది పోయాలా? ఎట్టున్నాయి పాలు? నువ్వు కూడా పోసుకొని తిని తాగిపోయి. ఎప్పుడైనా చిక్కగా పాలు. అయితే కోడి గుడ్లు 2 ఉడకబెడతాం. మరి తినేది పోయి లేట్ అయితే అట్టుంటే కడుపు నిండా. సరేనా? ఉడకబెడితే దాని తినేపోతా. అదే తొందరగా అయితే కోడిగుడ్లు ఉడకబెట్టింది అనుకో, కోడిగుడ్లు ఉడకబెట్టిందే తినేలు. కూర లేట్ అవుతుందేమో. దాని మీద ఉడకబెట్టుకుంటా కానీ ఉడకబెడతాను ఆల్రెడీ పోయింది, కానీ కడుపు నిండా తిని ఇంకితేనా అన్నం చెల్ల కోడిగుడ్డుతో మళ్ళీ ఇంకితో తినేదావే తమ్ముడ. మరి ఇంకా జాగ్రత్త పోండి. నాన్న అక్కడ తాళసీలు కాడ బాగా కొడతారు బండి మీద. మీరు జాగ్రత్తగా పోండి. ఒకవేళ ఎప్పుడైనా డబ్బులు గిట్లా లేకపోతే నాకు ఫోన్ చేయి, డబ్బులు కొడతా. ఒక ఇవాళ ఉంటే మెచ్చుకుంటూ, కానీ మీరు పోతానంట ఏం పని ఉన్నది ఆడ. సరే మరి. సరే పోయినాక ఆడికి చేరినాక ఫోన్ చేయి. చేరిలా లేదన్నది మాకు తెలుస్తుంది కదా. ఇంటికి చేరినాక ఫోన్ చేయి. నీకు ఇంత బువ్వ గుడ్డ అవుతుంది మరి. సరిపోద్దా? ఇవాళ ఒక్కరోజు ఉంటుంది ఏం కాదు. పండ్లు అంటే సీజన్లు అయినాయి కదా. ఇంకా మిరపకాయలు పేపర్ కూడా తీసిండే. పేపర్ తీయలేదు, పేపర్ తీసేది. ఒక్కరోజు ఉండరాదు, రేపు ఒక్కరోజు ఉండే ఇక అంతగానం బతిలాడుతుంది కాబట్టి. నేనే వేసిన కదా అప్పుడు మంచిగా కదా రంజిత్. మంచిగా కుదిరిందా చిట్టి ఆమ్లెట్? తినుంది ఏది ఒక్కరోజు ఉండమంటే ఉంటట్లేదా? ఇవాళ ఒక్కరోజు ఉంటే అయిపోయింది. చెల్లు కూడా గిన్నెలు పెట్టుకొని తింటే మంచిగా చెల్లు పోదిన కూడా గిన్నెలు పెట్టుకొని తినాలి. పక్కకి దొరికి మంచిగా తింటే మంచిగా ఉంటుంది. కొన్నిచ్చుడే తప్పు. నీకు చెల్లు పోయిందని 2 రోజులు అంటే కొన్నిచ్చుడే తప్పు అవుతుంది.
చెల్లు వాళ్ళ తినద్దు చెల్ల జాగ్రత్తగా బొండిగా నాన్న ఏం చెప్పినా మనం మించి కోసమే చెప్తాడు సరేనా. నాన్న ఇక్కడ తాడి చెట్ల కాడ పడగొడతాడు, లేకుంటే అక్కడ ఇంటికాడైనా పడగొడతాడు అంటాడు. అంతకాడ మించి ఎవరు చెప్పాలి కూడా. ఇప్పుడు ఈ నాగరం మరి ఆడికి దగ్గరికి పడగొట్ట ఒక 30 కిలోమీటర్లు పంపమంటావా అద్దా? మరి ఏడ పడగొట్టాలి? ఇక్కడ తాడి చెట్లు 1 కిలోమీటర్ ఉంటుందండి, ఆడ పడగొడతారట. ఆడ ఆటో ఎక్కిస్తాడు నాన్న. ఆటో ఎక్కిస్తే వీళ్ళు చక్కగా పోతారు. ఆడ మిరపకాయలును గడ్డపార మన అన్నీ ఉంటాయి కదా. సరే సరేనా. ఇంటికి అయితే చక్కగా ఇవాళ 1 రోజు ఉండి చక్కగా ముగ్గురు కలిసి రేపు బండి మీద పోతే మంచిగా రమ్మంటే రానన్నా. ఏం మరి ఎందుకమ్మా మారానికి ఎరక ఆయనకి ఎరక. మారానికి అంటే రమ్మంటే వస్తాడు. ఒకసారి నువ్వు రమ్మని చూడరా అదే ఇదే ఫోన్ చేయలేదు రావద్దని. ఒకసారి మేము వింటాం ఏమంటాడు. ఒకసారి మాట వింటామే. ఒకసారి నువ్వు అను ఫోన్ చేసి. మంచిగా ఎక్కుతలేలా? ఏడెక్కుతాను ఎట్లా పనిచిరి ఒక పక్క నుండి ఎక్కుతాను. ఒక పక్క మొత్తం కాలు ఎత్తలే వాళ్ళకు. ఎదుర్కొన్నా బట్టలు గిట్టలు అన్నీ చూసుకోండి. చెప్పులు మా అమ్మ ఇప్పుడే తెచ్చింది మా గంజులు. జాగ్రత్త పండి చెల్లా. ఇంటికి పోయినాక ఫోన్ చేయండి సరేనా. ఇంటికి పోయినాక ఫోన్ చేయండి. సగ ఇంటికి వచ్చి సగ 1 రోజు ఉండి సగ పోతే ఇలా తీసుకొని ఒక్కరోజు ఉంటే మంచిగా ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు ఉండిపోతా దాన్ని పోతాను. అదే ఒక్కరోజు ఉంటే అయిపోవని నాకు అనిపిస్తాను. అల్ల పెట్టు గిదొకటి పెట్టు. అల్ల పెట్టు పట్టుకోండి పట్టుకోండి. చెల్లా జ్వరం వచ్చినా జంత వచ్చినా ఏం వచ్చినా ఫోన్ చేసి చెప్పు. జాగ్రత్తగా పోయి రండి మెల్లగా. ఫోన్ చేయండి. తమ్ముడి బాయ్ చెప్పావు. ఇంట్లున్నాడు. చెల్లా బాయ్. అక్కడ నుండి మొత్తుకుంటా అంటే చేతులు